అనేది ముందు చూసుకోవాలా. అలా కాకుండా నేను కాపీ పేస్ట్లు చేస్తానంటే ఎవరు చూస్తా ఊరుకోరు. ఏంటి అవినీతి ఏంటి విపరీతంగా ఉందట, ఏ వేల కోట్లు చెప్తున్నాడు ఆయన. సార్ చెప్పడానికి చెప్తారు సార్, వేల కోట్లు లక్షల కోట్లని వాళ్ళ నాయకుడు చేశాడు కాబట్టి అందరూ చేస్తున్నారని అనుకుంటారు, అంతే. వాళ్ళు ఏదైతే చేస్తారో అందరూ కూడా అదే చేస్తారని అనుకుంటారు. డెఫినెట్లీ ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళ మీద అభియోగాలు వస్తాయి, అవి అవునా కాదా అనేది ప్రజలు తెలుస్తారు. అండ్ ఆల్సో గవర్నమెంట్ ఒకవేళ నిజంగా మా నాయకులు ఎవరైనా కనుక అవినీతి చేస్తే అక్కడ ఉన్నట్టు అధినేతలు, మా 3 పార్టీల అధినేతలు చూస్తా ఊరుకోరు. డెఫినెట్లీ దానికి పర్యావసానంగా ఉంటది, నో డౌట్ యాక్షన్ తీసుకుంటారు. అండ్ ఆల్సో ప్రజల ముందు దోషులుగా మేమే నిలబెడతాం. దానికి జయచంద్రారెడ్డి ఉదాహరణ. అతను చేశాడు అని చెప్పి ఒక అభియోగం వస్తేనే మేము సస్పెండ్ చేసాం పార్టీ నుండి. మీరేం చేశారు? జైల్లో నుంచి బయటకు వస్తే ర్యాలీలు చేస్తారా? అనంతబాబు అనే వాడు చంపేసి బయటకు వస్తే ర్యాలీలు చేస్తారా? మిథున్ రెడ్డి అనే అతని పాత్ర ఉందని చెప్పి సుప్రీంకోర్టు కూడా అతనికి బెయిల్ ఇవ్వకుండా ఉంటే బెయిల్ రాగానే ర్యాలీలు చేస్తారా? మేము అలా చెయ్యం. జయచంద్రారెడ్డి అనే వ్యక్తి అతనికి పాత్ర ఉందని తెలియగానే మేము తీసేసాం, అతని పార్టీ నుండి సస్పెండ్ చేసాం. సో మా పార్టీలో నాయకులు కానీ ఎవరైనా కానీ అవినీతి చేశారని తేలితే డెఫినెట్లీ చర్యలు ఉంటాయి. ఊరేగించాం, అలాగే పక్కన పెట్టుకుని తిప్పాం డెఫినెట్లీ. సో ఇది గమనించాలా. అధికార పార్టీ మీద డెఫినెట్లీ కొన్ని వస్తా ఉంటాయి, అవి వాస్తవాలా కాదా అని మేము గమనిస్తాం. డెఫినెట్లీ మా అధినేతలు చర్యలు తీసుకుంటారు ఒకవేళ వాస్తవాలు అయితే. దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి. తమ పార్టీలో ఎలా ఉంది, నెత్తినెక్కించుకుని ఊరేగుతున్నారు వాళ్ళనే. చెప్పండి. ఒక డిగ్రీ మీ పార్టీలో అవినీతి చేయటం అనేది ఒక అర్హత, ఎమ్మెల్యే సీట్ కానీ ఎంపీ సీట్ కానీ సాధించాలంటే. సో ఆ హక్కు మీకు ఉంది కాబట్టి మీరు చేసుకోండి అవినీతిలో అవన్నీ కూడా. మా వాళ్ళు ఎవరైనా చేస్తే మేము చూస్తా ఊరుకోం.